మైక్ టీవీతో ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఆపరేషన్ గారికి ఒక 5 రోజులే డెడ్‌లైన్ ఉంది. ఏంటి ఏం జరుగుతుంది? 5 రోజుల్లోనే మావోయిజం అంతమవుతుందా లేదా సార్ నమస్తే. అంటే ఆపరేషన్ కగార్ ఒక 5 రోజుల్లో ముగుస్తుంది అనేది ఒకటి. బహుశా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ తాను పెట్టుకున్నటువంటి లక్ష్యం ఏదైతుందో చాలా వరకు సాధించినట్లుగానే మనకు అనిపిస్తున్నది. ఉద్యమము దాదాపు ఈ రాజ్య నిర్బంధానికి లేదా కొత్తగా వచ్చిన సాంకేతిక పరిజ్ఞానానికి వలన ఈ ఉద్యమము నిలబడేటువంటి స్థితి లేదనేటువంటిది ఒక విషయం. ఆపరేషన్ కగారు ముగిసినంత మాత్రాన లేదా మావోయిస్టు పార్టీ పూర్తిగా ఒకవేళ అది దాని అంతిమ వచ్చింది మావోయిస్ట్ పార్టీ ఇక భవిష్యత్తులో ఉండదు అనేటువంటి విషయము ఒకవేళ అలా జరిగిన కేంద్ర ప్రభుత్వంతో మేము శాంతి చర్చల ప్రతిపాదన చేసినప్పుడు ఈ మావోయిస్టు పార్టీ కాకుండా పార్టీ ఇలా ఉండడానికి ఉద్యమం ఉండడానికి మూల కారణాల గురించి మాట్లాడదాం. మీరు శాంతి చర్చలకు వాళ్ళని పిలిస్తే సమాజం కూడా మౌలికమైన సమస్యను చర్చించి ఎందుకు ఇలాంటి ఉద్యమాలు వస్తున్నాయనేటువంటి మూల కారణాలకు వెళితే ఒక శాంతియుత పరిష్కారము సాధ్యమవుతుంది అనేటువంటి ఒక ప్రయత్నము చంద్రకుమార్ గారు ఆయన దాదాపు దాంట్లో చాలా క్రిటికల్గా ఉన్నాడు. మేమందరము కూడా దాన్ని ఢిల్లీలో కూడా ఒక మీటింగ్ పెట్టి కేంద్ర ప్రభుత్వానికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక లేఖ కూడా రాసాం. మీరు శాంతి చర్చలకు మీరు ఒక రకంగా దాన్ని సిద్ధం కాండి, శాంతి చర్చకు పిలవండి, పిలిస్తే ఒక మన సమాజానికి ఎటువంటి పరిష్కారాలు కావాలి అనేటువంటిది ఒక దీర్ఘకాలంలో ఉండేటువంటి కొన్ని పరిష్కారాలు వస్తాయి అన్నట్టు కూడా మనం చెప్పాం. కానీ ప్రభుత్వము ఆ శాంతి చర్చల ప్రస్తావన లేకుండా, శాంతి చర్చలు అంటే తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్లో శాంతి చర్చలు జరిగాయి. మా ఆ అనుభవం మీదనే మనము మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేద్దామని చేస్తే ఆ ప్రయత్నం జరగలేదు. కానీ మూల కారణాలు ఆదివాసీ ప్రాంతాలు ఎందుకు ఇంత ఆందోళనలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఆదివాసులు దాదాపు 200 సంవత్సరాల నుంచి పోరాటం ఎందుకు చేస్తున్నారు, రాజ్యాంగంలో మనం ఏం వాగ్దానం చేశాము, షెడ్యూల్ 5లో మనం ఆదివాసులకి ఏమి వాగ్దానం చేశాం, వాళ్ళ అనుమతి లేకుండా ఆ ప్రాంతంలో ఖనిజాలను తోడడానికి లేదని రాజ్యాంగంలో రాసి ఉంది కదా, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఉంది, 1/70 ఉంది. మరి ఇన్ని ఉన్నప్పుడు వీటిని గౌరవిస్తూ శాంతి చర్చలు చేస్తే బాగుండేది అనేది మా అభిప్రాయం. ఇలాంటి పోరాటాలు అది శ్రీకాకుళంలో పోయింది, తెలంగాణలో పోయింది, అది చాలా ప్రాంతాల్లో ఉద్యమం వచ్చింది, ఉద్యమము వెనక్కిపోయింది. అది మీరు 150 ఏళ్ళ క్రితం కూడా బిర్సా ముండా ఉద్యమం దగ్గర నుంచి ఉద్యమాలు సెట్ బ్యాక్స్ ఉంటాయి. కానీ ఒకవేళ సమాజంలో చాలా శాంతియుత సమాజాలకు ఉన్నాయి ప్రపంచంలో. అలాంటి శాంతియుత సమాజాన్ని సాధించడానికి ఇప్పటికైనా ఒకవేళ ఈ ఉద్యమం అయిపోయింది అనుకుంటే ఉద్యమము ఏ కారణాలని తీసుకుందో లేదా ఏ సమస్యలను అయితే అది లేవనెత్తిందో ఆ సమస్యలకు పరిష్కారాన్ని కనుక్కున్నదాకా శాంతి అనేది కొంత సాధ్యం కాదు. దేర్ఫోర్ ఆపరేషన్ కగారు ఆగిన ఉద్యమాలు ఏదో ఒక రూపంలో రావచ్చు. ప్రజలు తమ సమస్యల కొరకని ఉద్యమించడానికి ప్రజాస్వామ్యంలో భాగమే. మీరు సాయుధ పోరాటం వద్దన్నారు, ఆయుధం ఇవ్వమన్నారు, భారత రాజ్యాంగాన్ని ఇచ్చారు వాళ్ళ చేతికి. ఆ భారత రాజ్యాంగాన్ని మీరు గౌరవించాలి కదా, భారత రాజ్యాంగం విలువల్ని గౌరవించాలి కదా. అది గౌరవించినప్పుడు మీరు వాళ్ళకి భారత రాజ్యాంగం ఇచ్చి చదివంటే మేమందరం భారత రాజ్యాంగం చదివామని రాజ్యాంగం గురించే మనం మాట్లాడుతున్నాం. కానీ రాజ్యాంగంగా చట్టబద్ధంగా ప్రభుత్వాలు నడుచుకున్నంతకాలం ఏ సమస్యలు ఉండవు. ప్రజలు తమ సమస్యల్ని ఉద్యమిస్తారు, చెప్తారు, దానికి సమాజం రాజ్యము కొన్ని పరిష్కారాలు చెప్తుంది. కానీ డెమోక్రటిక్ ప్రాసెస్, ప్రజాస్వామ్య ప్రక్రియని మనం ఒకవేళ దాని మీద దాడి చేస్తే అది ఒక అరాచకత్వానికి దారితీస్తుంది అనేటువంటిది ఇది చరిత్ర చెప్పిన నిజం. కనుక ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన వాళ్ళు వీళ్ళు లేకపోతే అభివృద్ధి చాలా వేగంగా వస్తుంది, శాంతి వస్తుంది అని అనుకున్న ప్రభుత్వం ఇప్పటికైనా ఇంకా లోపలికి వెళ్ళి లోతైన కారణాలు వెతికి దానికి పరిష్కారాలు కనుక్కోవాలి. రాజ్యంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి మాట్లాడే హక్కు ఉంటుంది. మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడితే మీ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. ఎందుకు కక్షపూరితంగా చేస్తున్నారా, మాట్లాడే గొంతుకులు నొక్కే ప్రయత్నం చేస్తున్నారా? అంటే రామచంద్రారెడ్డి గారి ఆయన కేసు తీసుకుంటే
ఆయన ఉపాధ్యాయుడిగా తన ఉద్యమానికి రాజీనామా చేసి ఆయన ఉద్యమంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటారు? ఒక ఉపాధ్యాయుడిగా బాగానే జీతం ఉంది, సుఖంగానే బతుకొచ్చు కదా. మనుషులు దీనికంటే ఇంకా ఏదో అర్థవంతమైన పని చేయాలి అని ఒక విశ్వాసంతో ఒక ఉద్యోగాన్ని వదిలి ఆయన అడవిలోకి వెళ్ళాడు. ఆయన సహచరులు ఉన్నారు, ఆయనతో పనిచేసిన ఉపాధ్యాయులు ఉన్నారు, ఆయన విశ్వాసాలను గౌరవించే వాళ్ళు ఉన్నారు, ఆయన మనిషిగా గౌరవించిన వాళ్ళు ఉన్నారు. కనుకనే రామచంద్రారెడ్డి గారి యొక్క అంతిమ యాత్రకు వెళ్ళిన వాళ్ళలో దేవి ప్రసాద్, దేశపతి శ్రీనివాస్, నందిరి సిద్ధారెడ్డి, వీళ్ళందరూ ఇవాళ సమాజంలో అత్యంత గౌరవం. దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీ, దేవి ప్రసాద్ గారు తెలంగాణ ఉద్యమంలో ఆయన ఒక పెద్ద హీరో. తర్వాత నందిని సిద్ధారెడ్డి గారికి నేనే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. మరి వాళ్ళు దేని కొరకు వెళ్ళారంటారు? గౌరవంగా వెళ్ళారు, ఆయన మీద ఉండేటువంటి గౌరవంతో వెళ్ళారు. వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం ఏంటి అసలు? ఏం చేశారని అంటే మీరు శవయాత్రకు పోవడం, అక్కడ కొందరు ఆవేశంగా మాట్లాడారు. ఆవేశంగా మాట్లాడడం కానీ, దుఃఖంతో మాట్లాడడం కానీ, అది మనిషి కన్నీళ్ళు కానీ అవి మానవత్వానికి ప్రతీక. మనిషి ఏడ్చాడంటే లేదా ఆవేశపడ్డాడంటే అది మనిషిలో ఉండే మానవత్వానికి సంకేతం. కృష్ణల్నే సమాజం ముందు ఉంచింది. ఒక మనిషి తాను చేస్తున్న పని చాలా మానవీయమైన పని చేస్తున్న మనిషి అదే మానవత్వంతో శివయాత్రలో వెళ్ళి కొంత మాట్లాడి కొంత ఆవేశంగానే మాట్లాడవచ్చు. కానీ ఆవేశంగా మాట్లాడడం అంతా జైల్లో వేయడం అనేది అది ఏ రాజ్యాంగంలో ఉంది, ఏ చట్టంలో ఉంది? అది రాజ్యాంగ పరిధులను దాటి, చట్టబద్ధ పరిధులను దాటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది రాజ్యాంగానికి మంచి కాదు, తర్వాత ప్రజాస్వామ్యానికి కూడా మంచి కాదు. భయాన్ని సృష్టించడం అనేది అవుతుందో, ఒక నిర్భయంగా మాట్లాడడమే ప్రజాస్వామ్యం అనుకున్న చోట భయాన్ని సృష్టించడం ఏదో అది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అవుతుంది. కనుక ఇప్పటికైనా ఈ నోటీసులు తర్వాత ఇట్లా పిలిచి భయపెట్టడం ఏందో ఎన్ఐఏ సంస్థ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రవర్తించాలి. అట్లయితేనే ఈ దేశంలో కొంత ప్రజాస్వామ్యం బతుకుంటుంది, ప్రజాస్వామ్యం బలపడుతుంది. లేకపోతే చాలా ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉందనేది మనము ఇవాళ గ్రహించవలసి వస్తుంది. జనం కూడా మనం అంటే ప్రజలు స్పందించాలి. ఎందుకంటే అంతిమంగా మా అందరి హక్కులు పోయిన తర్వాత ఒక నిర్బంధమైన సమాజంలో బతకవచ్చు. కనుక ప్రజలు స్పందించాలి, ప్రజలు మాట్లాడాలి. పౌర హక్కుల సంఘం ప్రజలకి, మీడియాకి, అందరికీ చెప్తుంది ఏంటంటే సమాజము స్పందించే లక్షణాన్ని కోల్పోకూడదు. అది ఒక్కటే ప్రజాస్వామ్యాన్ని కాపాడగలదు. ప్రజలందరూ ప్రస్తుతం ఒక ఆలోచనలో ఉన్నారు సార్. ఏంటంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు మావోయిస్టులు శాంతి చర్చలు జరగడం జరిగింది. ఇప్పుడు మావోయిస్టులు మేము ముందుకు వచ్చి మేము చర్చలకు వస్తామన్నా ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ముందుకు రాలేదు? అదే చెప్తున్నాం కదా, వాళ్ళ రాజశేఖర రెడ్డి కాలంలో అది 1994 2004 చర్చలు జరిగింది. ఇది 2025. ఈ 20 సంవత్సరాల్లో చాలా మార్పు వచ్చింది. ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చింది, మన విధానంలో మార్పు వచ్చింది. మనము ఒక వెల్ఫేర్ స్టేట్, ఒక సంక్షేమ రాష్ట్రాన్ని సృష్టిస్తాం, అసమానతలను తగ్గిస్తాం, సంపద కేంద్రీకృతం కాకుండా చూసుకుంటాం, ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలో రాసుకున్న సమాజం ఏదైతుందో ఒక సమాజం, ఒక ప్రజాస్వామ్య సమాజం, ఒక సోదర భావం ఉన్న సమాజం అనేది రాజ్యాంగంలో రాసుకున్నాం. రాజ్యాంగంలో స్పష్టంగా మనం రాసుకున్నాం అసమానతను తగ్గిస్తాం, సంపద. కానీ ఆ మౌలికమైన లక్ష్యం ఏదో మారింది. ఇవాళ సంపద అంటే చేసుకునేవాడు ఎంత సంపదనైనా చేసుకోవచ్చు. ఇక అసమానతలు అనేటువంటి మన రాజకీయ చర్చ నుంచి బయటపోయాయి. తర్వాత సమాజం ఒక వెల్ఫేర్ రాజ్యము, సంక్షేమ రాజ్యంగా మారంటే సంక్షేమం కాకుండా సంపద పెరగాలి అనేటువంటిది వాళ్ళ రాజ్యానికి ప్రధాన లక్ష్యమై ఈ సంక్షేమం అనేది ఎంతో అది వెనుకబడిపోయింది. కనుక రాజ్యం యొక్క లక్ష్యాలు, రాజ్యం యొక్క స్వభావమే మారింది. మారినటువంటి సందర్భంలో శాంతి చర్చలు అనేవి మళ్ళీ సంక్షేమాన్ని, సామాజిక సమస్యలను ముందుకు తీసుకొస్తుంది. అది మళ్ళీ ముందుకు వచ్చి ఆ చర్చ రావడం అనేది ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో వారికి ఇష్టం లేదు. ఆ చర్చ మళ్ళీ రావడం అనేది ఆల్రెడీ సమాజము సంపద పెరగాలి, జీడిపి పెరగాలి, రేట్ ఆఫ్ గ్రోత్ పెరగాలి అని అటువంటి ఒక భావజాలంలో పడిపోయింది. ఈ భావజాలం ఉన్నప్పుడు మరొక ప్రత్యామ్నాయ భావజాలం మీద సమాజంలో చర్చ జరగడం అనేది ఇప్పుడు ఉండేటువంటి పాలించే వాళ్లకు అది ఇప్పుడు అంటే దానికి వాళ్లకు అది ఇష్టం లేదు. వాళ్ళు దాన్ని మళ్ళీ చర్చను అంటే రాజ్యాంగ విలువల గురించి చర్చించడం కూడా అది ఇప్పుడున్న అభివృద్ధి నమూనాకు అది ఎక్కడో ఒక చోట అది దానికి ప్రమాదం అని, దానికి ఒక అంటే దాని మీద దాడి జరుగుతుంది అనేటువంటి దాంతో వాళ్ళు నిజంగానే మావోయిస్ట్ ఉద్యమము
వాళ్ళు మొత్తంగా ఉద్యమే లేకుంటే ఇలాంటి ప్రశ్నలు అడిగేవాళ్ళు ఉండరు అనేటువంటి దాంట్లో. అందుకని ఒకవేళ మావోయిస్ట్ అంటే సరే సాయుధ పోరాటం అన్నారు కానీ మరి బయట ఉండేవాళ్ళు మాట్లాడుతుంటే ఆయన శవయాత్రకు పోయిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఎందుకు, అసలు వాళ్ళని ఎందుకు భయపెట్టవలసిన అవసరం ఉందనేది ఇది ఒక మౌలికమైన ప్రశ్న. ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య ఇది. ప్రజాస్వామ్య భవిష్యత్తును కాపాడుకోవాలి. అది పాలిస్తున్న వాళ్ళకు కూడా అవసరం. ఇవాళ అధికారంలో ఉండే వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం అవసరం. ఆ ప్రజాస్వామ్యం దాన్ని వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం అనేది అవుతుందో మనందరి బాధ్యత. మీ మీడియా కూడా దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో ఒక రకమైన చైతన్యాన్ని చేస్తే ఈ సమాజ భవిష్యత్తు కొంత కాకుండా కొంత కాపాడబడుతుంది. చివరిగా ఒక ప్రశ్న సార్, మార్చి 31కి 5 రోజుల డెడ్ లైన్ ఉంది. మార్చి 31 కల్లా మావోయిజం అంతమవుతుందా? అయిపోతుందంటే మావోయిజం అనేది ఇప్పుడున్న పద్ధతిలో పోవచ్చు. అది ఎందుకంటే దాని మీద న్యాయదాడిగా వంటిది పోవచ్చు. కానీ సమాజంలో సమానత్వం అనే చర్చ, అందరికీ ఉద్యోగాలు అనే చర్చ, అందరికీ ఆరోగ్యము, అందరికీ విద్య అనేటువంటి చర్చ ఏదైతుందో ఆ చర్చ ఉంటుంది కదా. మౌలిక సమస్యల చర్చ అయితే ఉంటుంది కదా. ప్రభుత్వాలు వాటికి స్పందించాలి కదా. ప్రజలు తప్పకుండా ఉద్యమాలు చేస్తారు. నిరుద్యోగులు ఉన్నారు అనుకో, లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. మాకు ఉద్యోగం కావాలి, మాకు పని కావాలని తప్పకుండా వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. మనిషి తన కష్టాలను, ఇప్పుడు ఆదివాసులు ఉన్నారనుకోండి, తమ వనరులను కాపాడుకోవాలి, తన అస్తిత్వాన్ని కాపాడుకోవాలి అనేది అయితే ప్రశ్న ఉంటుంది కదా. ఈ రూపంలో సాయుధ పోరాటం కాకపోతే ఏదో పోరాటం ఏదైతుందో అది శాంతియుత పోరాటమే కావచ్చు. కాబట్టి ట్రైబల్స్ తప్పకుండా ఆ పోరాటాలు చేస్తారు కదా. కనుక సమాజంలో ఉండేటువంటి సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయి. ఆ ఉద్యమాలకు ప్రభుత్వాలు స్పందించవలసి అంటే శాంతియుతంగా స్పందించి సమస్య పరిష్కారం దిశగా ప్రయత్నించాలి. కానీ అణచివేత ద్వారా, మాట్లాడితే ప్రమాదం అనే ద్వారా, దాని ద్వారా దాన్ని పూర్తిగా అరిచివేయడం లేదా శాంతిని సాధించడం అనేది చాలా కష్టం. ఉద్యమాలు అనేవి ఏదో ఒక రూపంలో నిలిచిపోయి ఉంటాయని ప్రొఫెసర్ హరగోపాల్ గారు అంటున్నారు.